నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. మాజీ మంత్రి విడుదల రజనీ మరిది గోపి అరెస్ట్. హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్న ఏసీబీ. ఉగ్రదాడి నేపథ్యంలో పాక్ దౌత్యవేత్తకు కేంద్రం సమన్లు. మిలిటరీ దౌత్యవేత్తలు వారంలో దేశాన్ని వీడాలని ఆదేశం. కావలి చేరుకున్న మధుసూదన్ రావు భౌతిక కాయం. కుటుంబ సభ్యుల రోదనలు, తరలివచ్చిన ప్రజలు. ఈ నెల 26న మత్స్యకార భరోసా నిధుల విడుదల. శ్రీకాకుళం జిల్లా బుడగట్టపాలెంలో సీఎం అందజేత. అమెరికాలోని న్యూజెర్సీలో కార్చిచ్చు బీభత్సం. బలమైన గాలుల కారణంగా వేగంగా వ్యాపిస్తున్న మంటలు. మాజీ మంత్రి విడుదల రజనీ మరిది విడుదల గోపి ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. హైదరాబాద్లోని విప్రో సర్కిల్ వద్ద ఈరోజు తెల్లవారుజామున ఏసీబీ అధికారులు గోపిని అరెస్టు చేసి గచ్చిబౌలి స్టేషన్కు తరలించారు. అక్కడి నుంచి ఆయన్ను విజయవాడ తరలిస్తున్నారు. వైసీపీ పాలనా హయాంలో పల్నాడు జిల్లా ఎడ్లపాడులోని శ్రీ లక్ష్మీ స్టోన్ క్రషర్ నిర్వాహకులను బెదిరించి 2,20,00,000 వసూలు చేసిన వ్యవహారంలో మాజీ మంత్రి విడుదల రజనీతో పాటు ఆమె మరిది గోపి పైన కేసు నమోదైంది. వారి అరాచకాలకు మద్దతుగా నిలిచిన అప్పటి విజిలెన్స్ అధికారి జాషువాతో పాటు రజనీ పిఏ రామకృష్ణ పైన ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం మాజీ మంత్రి రజనీతో పాటు ఆమె మరిది గోపి హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ హైకోర్టులో విచారణ దశలో ఉండగానే ఏసీబీ అధికారులు గోపిని హైదరాబాద్లో అరెస్టు చేశారు. ఈ కేసు కొట్టివేయాలంటూ విజిలెన్స్ అధికారి జాషువా సైతం క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ సైతం విచారణ దశలోనే ఉంది. విడుదల గోపిని హైదరాబాద్లో ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగార్జున అడిగి తెలుసుకుందాం. నాగార్జున, చెప్పండి, ఏసీబీ అధికారులు ఏ సమయంలో అరెస్ట్ చేశారు? రాత్రి 10 గంటల సమయంలో అతను అరెస్ట్ చేసినట్టుగా అతనికి మనకి సమాచారం అందించారు. అయితే ఇప్పుడు ఈ కేసు దర్యాప్తు చేసినటువంటి ఏసీబీలో ఉన్నటువంటి సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ సంబంధించిన అధికారులు పొద్దున నిన్న సాయంత్రం అక్కడికి హైదరాబాద్కి చేస్తున్నారు. నానక్రాంగూడలో ఉన్నటువంటి ఆయన నివాసం సమీపంలో, అంటే ఆయన విప్రో సర్కిల్ ఉంది, ఆ సర్కిల్ దగ్గర ఆయన ఉన్నట్టుగా తెలుసుకుని అతన్ని కారులో అడ్డగించి అదుపులో తీసుకున్నట్టుగా సమాచారం ఉంది. అయితే నిన్న రాత్రి అక్కడి నుంచి విజయవాడ తరలించేందుకు సమయం కుదరకపోవడంతో రాత్రి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఆయన ఉంచారు. పొద్దున గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ కి సమాచారం అందించి అతన్ని అరెస్ట్ చేస్తున్నాం, ఈ కేసుకు సంబంధించినటువంటి వివరాలను గచ్చిబౌలి పోలీసులకు సమర్పించారు. అక్కడి నుంచి ఆయన ఉదయం 6 గంటల సమయంలో హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ నుంచి ఆయన తరలించడం జరిగింది. గతంలో ఎడ్లపాడులో కంకర క్వారీ యజమానుల గురించి డబ్బులు వసూలు చేశారని ఇప్పుడు ఏసీబీ కేసు నమోదు చేసి విడుదల రజనీ కూడా ఇందులో నిందితులుగా ఉన్నట్టుగా తెలుస్తుంది. సో అందులో భాగంగా ఈ కేసు విచారణలో భాగంగా ఇతన్ని ఆమె మరిది విడుదల గోపిని పోలీసులు అదుపులో తీసుకోవడం కొంచెం కలకలం రేపిందని చెప్పాలి. హైదరాబాద్ లో ఆయన ఉన్నట్లుగా తెలుసుకొని నిన్న ఈవినింగ్ ఇక్కడికి చేరుకున్నటువంటి పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఈ కేసులో అతన్ని విచారించిన తర్వాత విజయవాడలో కోర్టులో ఏసీబీ కోర్టులో హాజరుపరిచే అవకాశం మనకు కనిపిస్తుంది. సో దీనికి సంబంధించినటువంటి వివరాలు మాత్రం ఒక ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి వచ్చి అతన్ని రాత్రి అరెస్ట్ చేసి ఉదయాన్నే గచ్చిబౌలి పోలీసులు ఇచ్చినటువంటి సమాచారంతో అక్కడ నుంచి బయలుదేరి వెళ్లారు. ఓఆర్ఆర్ మీదుగా విజయవాడకు బయలుదేరినట్టుగా తెలుస్తోంది. ధన్యవాదాలు నాగార్జున.
హైదరాబాద్ నుంచి గోపిని విజయవాడలోని ఏసీబీ కార్యాలయానికి తీసుకురానున్నారు. దీనిపై వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మాజీ మంత్రి విడుదల రజని మరిది విడుదల గోపిని ఈరోజు ఉదయం హైదరాబాద్లో అరెస్ట్ చేయడం జరిగింది. హైదరాబాద్ నుంచి విజయవాడలో ఉన్నటువంటి సిఐయు కార్యాలయానికి తీసుకొస్తున్నారు. ప్రజలు సాయంత్రం ఉదయం 6 గంటల సమయంలో హైదరాబాద్ నుంచి బయలుదేరినటువంటి విడుదల గోపితో బయలుదేరినటువంటి సిఐయు అధికారులు ఉదయం 11 గంటల తర్వాత విజయవాడ చేరుకునే అవకాశం ఉన్నట్లు కూడా స్థానికంగా భావిస్తున్నారు. మనం విజయవాడలో ఉన్నటువంటి సిఐయు అవినీతి నిరోధక శాఖ సిఐయు ప్రధాన కార్యాలయం వద్ద ఉన్నాము. అయితే ఇక్కడ ఇటీవల కాలంలోనే సిఐయు తాడేపల్లి వద్ద కూడా ఒక కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గోపిని నేరుగా హైదరాబాద్ నుంచి సిఐయు ప్రధాన కార్యాలయానికి కాకుండా తాడేపల్లిలో ఉన్నటువంటి సిఐయు ప్రాంతీయ కార్యాలయానికి తీసుకెళ్తారన్నట్టుగా సమాచారం అందుతోంది. ఎందుకంటే ఏసీబీకి సంబంధించి ఇప్పటికే మార్చిలో ఏదైతే ఫిర్యాదు ఇచ్చారో ఆ ఫిర్యాదును ఆధారంగా చేసుకొని మాజీ మంత్రి విడుదల రజనీతో పాటు అప్పటి రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారిగా పనిచేస్తున్నటువంటి జాషువాని అలాగే A3గా గోపిని చేర్చడం జరిగింది. గోపితో పాటు మరికొంతమందిని కూడా ఈ కేసులో నిందితులుగా కూడా చేర్చడం జరిగింది. ఈ గతంలో ఏదైతే చిలకలూరిపేట నియోజకవర్గానికి మంత్రిగా అప్పట్లో విడుదల రజనీ ప్రాతినిధ్యం వహించినటువంటి చిలకలూరిపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎడ్లపాడులో క్వారీకి సంబంధించిన వ్యవహారంలో అవినీతి నిరోధక శాఖ కేసు నమోదు చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో పల్నాడు జిల్లా ఎడ్లపాడులోని శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ యాజమాన్యాన్ని బెదిరించారని అలాగే విజిలెన్స్ తసిగిలో తనిఖీల సమయం చేసి 2,20,00,000 రూపాయల వరకు అక్రమంగా వసూలు చేశారనే అభియోగాలు ఉన్నాయి. ఈ అభియోగాలతోనే మాజీ మంత్రి విడుదల రజనీని అలాగే అప్పటి గుంటూరు రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారిగా ఉన్నటువంటి ఐపీఎస్ అధికారి పల్లె జాషువాతో పాటు మరిది గోపి అలాగే పిఏ రామకృష్ణపై కూడా ఏసీబీ కేసు నమోదు చేసిన జరిగింది. తీసుకోవడంతో పాటు అనుచిత లబ్ధి కలిగించడం, నేరపూరిత కుట్రకు పాల్పడడం అలాగే బెదిరింపులకు పాల్పడడం వంటి అభియోగాలపై అవినీతి నిరోధక శాఖ చట్టంలోని 7(7)A అలాగే బిఎన్ఎస్లో ఉన్నటువంటి 384, 120B సెక్షన్లను కింద వర్తింపజేస్తూ కేసు పెట్టడం జరిగింది. ఇందులో A1గా విడుదల రజని, A2గా పల్లె జాషువా, A3గా రజని మరిది విడుదల గోపి, A4గా రజని పిఏగా ఉన్నటువంటి దొడ్ల రామకృష్ణ నిందితులుగా చేర్చడం జరిగింది. ఈ బెదిరింపులు అక్రమ వసూల్లో మొదట విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఫిర్యాదు అందింది. అయితే ఆ విభాగం డైరెక్టర్ జనరల్గా ఉన్నటువంటి హరీష్ కుమార్ గుప్తా డీజీపీ విచారణ చేపట్టారు. ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఆ సిఫార్సు మేరకు ప్రభుత్వం అవినీతి నిరోధక శాఖను విచారణకు ఆదేశించడం జరిగింది. ఏసీబీ సిఐయు సెంట్రల్ ఇన్వెస్టిగేటింగ్ వింగ్కి బాధ్యతలను అప్పగించడం జరిగింది. ఏసీబీ డైరెక్టర్ జనరల్ అతుల్ సింగ్ ప్రాథమిక స్థాయిలోనే ఈ కేసు సంబంధించి పూర్తిగా దర్యాప్తు చేయించారు. ఆధారాలు లభించడంతో దీనిపై కేసు నమోదు చేయడం జరిగింది. పూర్తిగా ఈ విడుదల రజనీకి సంబంధించిన అలాగే విడుదల రజనీ బెదిరింపుకు సంబంధించినటువంటి ప్రమేయాలకు సంబంధించి కూడా ఆధారాలు సేకరించడం జరిగింది. సేకరించిన తరువాతే కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసులో ప్రధానంగా పేర్కొన్న దాంట్లో ప్రకారం చూస్తే 2020 సెప్టెంబర్ 4వ తేదీన పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం విశ్వనాథుని కండ్రి గ్రామంలో ఉన్నటువంటి లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ను అప్పటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి విడుదల రజనీ పిఏ దొడ్ల రామకృష్ణ సందర్శించడం, ఆ తర్వాత స్టోన్ క్రషర్పై దాడులు చేయకుండా అలాగే మూయించకుండా ఉండాలంటే రజనీని కలవాలని హుకుం జారీ చేయడం జరిగినట్లుగా కూడా గుర్తించడం జరిగింది. యజమానులు ఆ క్వారీకి సంబంధించి ఉన్నటువంటి నల్లపనేని చలపతిరావు, నంబూరి శ్రీనివాసరావు రజనీ కార్యాలయానికి వెళ్లి కలిశారు. తన నియోజకవర్గ పరిధిలో వ్యాపారం నడవాలంటే అడిగినంత డబ్బులు ఇవ్వాల్సిందేనని, మిగతా విషయాలు తన పిఏ రామకృష్ణతో మాట్లాడాలని రజనీ వారితో చెప్పినట్లుగా కూడా ఫిర్యాదులున్నాయి. వీళ్ళిద్దరూ కలిపి రామకృష్ణ కలిసి 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది. ఆ తర్వాత 6 రోజులకే అంటే సెప్టెంబర్ 10వ తేదీన అప్పటి గుంటూరు రీజనల్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారిగా ఉన్నటువంటి పల్లె జాషువా భారీ బృందంతో లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్లకు తనిఖీ చేయడానికి వెళ్ళినట్టుగా కూడా గుర్తించడం జరిగింది. ఈ స్టోన్ క్రషర్పై ఎవరూ ఫిర్యాదు చేయకుండానే విచారణకు వెళ్లడం, అలాగే దీనికి సంబంధించి విచారణకు వెళ్లే సమయంలో విజిలెన్స్ డీజీ అనుమతి కూడా తీసుకోలేదనే అభియోగాలు కూడా నమోదు చేయడం జరిగింది. విజిలెన్స్ ప్రధాన కార్యాలయానికి ఈ తనిఖీలకు సంబంధించి సమాచారమే ఇవ్వలేదు. విచారణలో వెల్లడైన అంశాలతో పాటు మొత్తం అంతా కూలంకుషంగా నివేదిక రూపొందడం జరిగింది. ఈ 50 కోట్ల రూపాయల జరిమానా చెల్లించాలంటే ఈ క్వారీ వాళ్ళకి బెదిరింపులు కూడా చేసినట్లుగా కూడా ఏసీబీకి నమోదు చేసినటువంటి కేసులో ప్రస్తావించడం జరిగింది. మొత్తం స్టోన్ క్రషర్స్ యజమానుల నుంచి రజనీ ఆదేశాల మేరకే 2021 ఏప్రిల్ 4వ తేదీన రజనీ మరిది
విడుదల గోపి పురుషోత్తంపట్నంలోని ఒక నివాసానికి వెళ్లి 2 కోట్లు ఇచ్చినట్టుగా కూడా గుర్తించడం జరిగింది. గుంటూరులో జాషువాకు 10 లక్షల రూపాయలు, గోపిని కలిసి మరో 10 లక్షలు చెల్లించినట్లుగా కూడా అభియోగాలున్నాయి. విడుదల రజని ఆదేశాల మేరకే తాము తనిఖీలు చేపినట్లుగా కూడా ఈ విజిలెన్స్ ఆఫీసర్ జాషువా వెల్లడించడం జరిగింది. డబ్బులు ఇచ్చినట్లు ఎవరికైనా చెబితే క్రిమినల్ కేసులు పెట్టి వ్యాపారం మూయించేస్తారని కూడా బెదిరించారని యజమానులు ఏసీబీకి ఇచ్చినటువంటి ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. ఏదైతే ఏసీబీ సిఐయు నమోదు చేసినటువంటి ఈ కేసులో ప్రధానంగా A3గా ఉన్నటువంటి గోపిని సిఐయు బృందాలు అరెస్ట్ చేసి విజయవాడ తీసుకొస్తున్న సమయంలో మరింత లోతుగా దర్యాప్తు జరపడం, దీని తదుపరి మరిన్ని ఏదైతే అభియోగాలు ఎదుర్కొంటున్నారో వాళ్ళ అరెస్టులకు సంబంధించిన ప్రక్రియను కూడా ముందుకు తీసుకెళ్లే విధంగానే ఏసీబీ ఈ కేసు దర్యాప్తును మరింత వేగవంతం చేస్తుంది. ఇది విజయవాడలో ఉన్న పరిస్థితి. ఉదయం 11 గంటల తరువాత సిఐయు కార్యాలయానికి గోపిని తీసుకొచ్చే అవకాశం ఉందని చెప్పి ఇక్కడ ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. విజయవాడ నుంచి కెమెరామెన్ నరేష్తో శ్రీనివాస్ మోహన్, ఈటీవీ న్యూస్. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదుల పాశవిక దాడి నేపథ్యంలో ఢిల్లీలోని పాకిస్తాన్ ప్రధాన దౌత్యవేత్తకు కేంద్రం సమన్లు జారీ చేసింది. పాకిస్తాన్ దౌత్యవేత్త సాద్ అహ్మద్ వరైజ్కు బుధవారం అర్ధరాత్రి తర్వాత సమన్లు పంపింది. ఆయన్ను పిలిపించి పాక్ మిలిటరీ దౌత్యవేత్తలకు పర్సోనా నాన్ గ్రాటా అయిష్టమైన వ్యక్తులుగా పేర్కొనే అధికారిక నోటీస్ అందించిందని విదేశాంగ శాఖ వర్గాలు వెల్లడించాయి. దీని ప్రకారం వారు వారం రోజుల్లోగా భారత్ను వీడాల్సి ఉంటుందని పేర్కొన్నాయి. పహల్గాంలో ఉగ్రదాడి నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. బుధవారం బారాముల్లాలో నియంత్రణ రేఖ వెంబడి చొరబాటుకి ఎత్తించిన 2 ఉగ్రవాదులను హతమార్చిన భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. ముష్కరుల కోసం అణువణువు గాలిస్తున్నాయి. మరోవైపు పూంచ్ జిల్లాలో కాల్పులు జరిగిన దట్టమైన అటవీ ప్రాంతంలో 10 రోజులుగా ముష్కరుల కోసం వేట కొనసాగుతోంది. పూంచ్ను జమ్మూతో కలిపే జాతీయ రహదారి ఉన్న లసానా గ్రామం సమీపంలో రోమియో ఫోర్స్ సిబ్బందిపై ఈ నెల 14న ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఇందులో భద్రతా సిబ్బందిలో ఒకరు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో రహదారిపై వెళ్తున్న వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి సీమాంతర కుట్రేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్న అభివృద్ధిని సహించలేకే పొరుగుదేశం పాకిస్తాన్ ఉగ్రమూకలను ఎగదోసిందని తేల్చి చెప్పింది. ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ మేరకు అభిప్రాయం వ్యక్తం చేయడం సహా పాకిస్తాన్ ఆట కట్టించడమే లక్ష్యంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పహల్గాం దాడి హంతకులు అంతు తేలుస్తామన్న కేంద్రం ఈ మృత్యు క్రీడ వెనుక సూత్రధారుల్ని చట్టం ముందు దోషులుగా నిలబెడతామని పేర్కొంది. జమ్మూ కశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రవాదుల పాశవిక దాడిని తీవ్రంగా ఖండించిన కేంద్ర ప్రభుత్వం ఈ నరమేధానికి పాల్పడిన ముష్కరుల్ని శిక్షించడంతో పాటు వారిని ఎగదోస్తున్న శక్తుల్ని బాధ్యులుగా నిలబెడతామంటూ పాకిస్తాన్ను గట్టిగా హెచ్చరించింది. సీమాంతర ఉగ్రవాదాన్ని వీడనాడే వరకు ఆ దేశం పట్ల కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. దౌత్య సంబంధాల స్థాయిని కూడా తగ్గించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం ఢిల్లీలో జరిగిన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ మేరకు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 2.5 గంటలకు పైగా కొనసాగిన సీసీఎస్ భేటీలో హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జయశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్, సీనియర్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. హోంమంత్రి అమిత్ షా పహల్గాం ఘటనను ప్రధాని మోదీకి వివరించారు. పహల్గాం ఉగ్రదాడి బాధిత కుటుంబాలకు సమావేశంలో తీవ్ర సంతాపం తెలిపారు. అనంతరం కేంద్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సీమాంతర ఉగ్రవాదానికి ముగింపు పలికే వరకు పాకిస్తాన్తో సింధు నదీ జలాల ఒప్పందం నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇరు దేశాల మధ్యనున్న అటారీ సరిహద్దు మూసివేయనున్నట్లు తెలిపింది. భారత్, పాకిస్తాన్లోని ఇరు దేశాల హైకమిషన్ కార్యాలయాల్లో సిబ్బంది సంఖ్యను 55 నుంచి 30కి తగ్గించాలని నిర్ణయించింది. భారత్లోని పాకిస్తాన్ దౌత్య కార్యాలయాల్లో పనిచేస్తున్న ఆ దేశ సైనిక సిబ్బంది, అధికారుల్ని అవాంఛిత వ్యక్తులుగా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. వారంతా భారత్ వీడి వెళ్లేందుకు వారం గడువు విధించింది. సార్క్ వీసా మినహాయింపు పథకం ద్వారా భారత్లో పర్యటిస్తున్న పాకిస్తాన్ జాతీయులకు అనుమతులు రద్దు చేసింది. మే 1వ తేదీలోగా వారంతా దేశం వీడి వెళ్లిపోవాలని ఆదేశించింది. ఉగ్రదాడికి పాల్పడిన ముష్కరుల్ని చట్టం ముందు దోషులుగా నిలబెట్టడం సహా వారికి అండగా నిలిచిన సూత్రధారుల్ని ఆ నేరానికి బాధ్యత వహించేలా చేయాలని సీసీఎస్ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. పాకిస్తాన్ సరిహద్దుల వెంట అత్యంత అప్రమత్తంగా ఉండాలని అన్ని సైనిక దళాలకు సూచించింది. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ విజయవంతం కావడం, ఆ ప్రాంతం ఆర్థిక అభివృద్ధి దిశగా నిలకడగా అడుగులేస్తోందన్న అక్కసుతోనే ఉగ్రదాడికి కుట్ర పన్నారని సీసీఎస్ అభిప్రాయపడినట్లు సమావేశం తర్వాత విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ వెల్లడించారు. Recognizing the seriousness of this terrorist attack, the CCS decided upon the following measures. 1. The Indus Waters Treaty of 1960 will be held in abeyance with immediate effect
until Pakistan credibly and irrevocably abjures its support for cross-border terrorism. 2. The integrated checkpost Atari will be closed with immediate effect. Those who have crossed over with valid endorsements may return through that route before 1 May 2025. 3. Pakistani nationals will not be permitted to travel to India under the SARC visa exemption scheme visas. Any SVES visas issued in the past to Pakistani nationals are deemed cancelled. Any Pakistani national currently in India under SVES visa has 48 hours to leave India. 4. The defense, military, naval and air advisors in the Pakistani High Commission in New Delhi are declared persona non grata. They have a week to leave India. India will be withdrawing its own defense, navy and air advisors from the Indian High Commission in Islamabad. అంతకుముందు సౌదీ అరేబియా పర్యటనను కుదించుకుని ప్రధాని మోదీ ఢిల్లీ వస్తున్న సమయంలో ఆయన ప్రయాణిస్తున్న విమానం పాక్ గగనతలంలోకి వెళ్లకుండా మరో మార్గంలో ప్రయాణించింది. ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్సైట్లో ఉన్న దృశ్యాల ద్వారా ఈ విషయం తెలిసింది. సౌదీ అరేబియాకు వెళ్లే సమయంలో ప్రధాని మోదీ ప్రయాణించిన ఎయిర్ ఫోర్స్ బోయింగ్ 777-300 విమానం పాకిస్తాన్ గగనతలం మీదుగానే రియాద్ చేరుకుంది. అయితే దాడి నేపథ్యంలో పాకిస్తాన్ నుంచి ముప్పు ఉండొచ్చనే నిఘా వర్గాల సమాచారం నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా తిరుగు ప్రయాణానికి ప్రత్యామ్నాయ మార్గాన్ని ఉపయోగించారు. ప్రధాని మోదీ విమానం అరేబియా సముద్రం మీదుగా గుజరాత్ గగనతలంలోకి ప్రవేశించి అక్కడి నుంచి ఢిల్లీకి చేరుకుంది. పహల్గాం ఉగ్రదాడిలో మృతి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ మధుసూదన్ రావు మృతదేహం కావలికి చేరుకుంది. ప్రత్యేక విమానంలో చెన్నై నుంచి నెల్లూరు మీదుగా మధుసూదన్ రావు పార్థివ దేహాన్ని కావలి చేర్చారు. మధుసూదన్ రావు భౌతిక కాయాన్ని చూసి కుటుంబ సభ్యులు ఒక్కసారిగా రోధించారు. స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చి నివాళులర్పించారు. 12 ఏళ్ల క్రితం బెంగళూరు వెళ్లి స్థిరపడిన మధుసూదన్ రావు అక్కడే సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు. ఆయనకు భార్య కామాక్షి, కుమార్తె, కుమారుడు ఉన్నారు. నేడు కావలిలో మధుసూదన్ రావు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కావలిలో మధుసూదన్ రావు ఇంటి వద్ద పరిస్థితిని మా ప్రతినిధి రాజారావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. వెంకటేష్ ఉగ్రదాడిలో మృతి చెందిన మధుసూదన్ రావు భౌతిక దేహాన్ని కావలికి తీసుకొచ్చారు. కావలిలో వాళ్ళ ఇంటి ముందు అందరికీ కూడా బంధువులు, స్నేహితులు, నెల్లూరు జిల్లా వాసులు అనేక మంది కూడా తరలి వచ్చి చూసేందుకోసంగా, ఇక్కడ సందర్శన కోసంగా ఇంటి ముందు ఏర్పాటు చేశారు. ఈ భౌతికంగా చూడడానికి కూడా పెద్ద ఎత్తున అనేక మంది కూడా తరలి రావడం అనేది జరుగుతుంది. ఉగ్రదాడితో మృతి చెందిన మధుసూదన్ రావు కుటుంబ సభ్యులు కూడా ఇక్కడే ఉన్నారు. వారు కూడా ఇక్కడ దత్తశ్రీ ఇంటర్మీడియట్ చదువుతున్నారు. అదేవిధంగా సాయి అనే 8th క్లాస్ 8వ తరగతి చదువుతున్నారు. వీరిద్దరు పిల్లలు. వీరు కూడా భార్య కామాక్షితో పాటు వీరు కూడా అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళ మధుసూదన్ రావు తండ్రి తిరుపాలు, తల్లి పద్మావతి వీరు కూడా ఇక్కడే భౌతిక కాయం వద్దనే విలపిస్తున్నారు. అంతా కూడా కావలితో పాటు నెల్లూరు జిల్లా అందరూ కూడా ఈ ప్రాంతం అంతా కూడా శోక సముద్రంలో మునిగిపోయింది. నిన్న రాత్రి నుంచి కూడా అనేక మందికి ఈ ఉగ్రదాడితో మృతి చెందటం, ఈ కుటుంబ సభ్యులు పరిస్థితి తెలుసుకోవడం, అందరూ కూడా రాత్రి నుంచి ఇక్కడ కావాలని వచ్చి వారిని ఓదార్చే ప్రయత్నాలు చేశారు. అయితే తల్లిదండ్రులకి ఈ విషయం తెలియకుండా తెల్లవారుజాము 3 గంటల వరకు కూడా కుటుంబ సభ్యులందరూ కూడా ప్రత్యేక జాగ్రత్తలు చేపట్టారు. 4 సంవత్సరాల క్రితం మధుసూదన్ రావు తండ్రి తిరుపాలకు హార్ట్ ఆపరేషన్ కూడా జరిగింది. అందులో అనారోగ్య పరిస్థితిలో ఉండడం వల్ల వీరందరికీ కూడా ఇక్కడ ఎటువంటి ప్రమాదం జరగకుండా కూడా అధికారికంగా ఇక్కడ ఏర్పాట్లు అనేవి చేశారు. మొత్తం ఈ కుమ్మర వీధి, కావలికి సమీపంలో కుమ్మర వీధిలో ఉంటుంది ఇది. ఈ కాలనీ మొత్తం కూడా కాలనీ వాసులు అందరూ కూడా వచ్చి ఇక్కడ సందర్శన మృతదేహాన్ని చూసి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఇప్పటికే మంత్రులు కూడా ఎప్పటికప్పుడు వీరికి ఏర్పాట్ల వాటి మీద కూడా పరిశీలించడం అనేది జరిగింది. ఈ అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తూనే ఉన్నారు. మధ్యాహ్నం 3 గంటలకి కావలిలో అంత్యక్రియలు జరిపేందుకోసంగా అధికారికంగా కూడా ఏర్పాట్లు అనేవి జరిగేవి. ఇక్కడ వారి ఇంటి వద్ద చూస్తున్నాం మనం. ఇదంతా కూడా బంధువులు, అంతా కూడా స్నేహితులు వచ్చి పలకరించడం జరుగుతూనే ఉంది. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు ఏర్పాట్ల మీద సందర్శన కూడా ఇబ్బంది లేకుండా కూడా ఇక్కడ ఏర్పాట్లు అనేవి చేశారు. మొత్తం మీద కూడా ఇక్కడ చుట్టూ కూడా ఎండ ఎక్కువగా ఉండడంతో మొత్తం మీద కూడా ఒక శిబిరాలు ఏర్పాటు చేసి మంచినీటి వసతి కూడా ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం వరకు కూడా వచ్చే వారికి ప్రముఖులకు వచ్చే వారికి కూడా కొందరు పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు అనేవి చేశారు. ఇది మనం చూస్తున్న కావలిలో మధుసూదన్ రావు అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీటన్నిటి మీద ఇక్కడ పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాము.
నెల్లూరు నుంచి కావలి నుంచి కెమెరామెన్ సూర్యప్రకాష్తో రాజారావు, ఈటీవీ న్యూస్. ధన్యవాదాలు రాజారావు. టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్కు ఐసీస్ కశ్మీర్ నుంచి బెదిరింపులు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులను గంభీర్ ఆశ్రయించారు. తనను చంపేస్తామంటూ మెయిల్ వచ్చినట్లు గంభీర్ పేర్కొన్నారు. తనకు తన కుటుంబ సభ్యులకు భద్రత కల్పించాల్సిందిగా ఫిర్యాదు చేశారు. బెదిరింపు మెయిల్ పంపిన వారిని గుర్తించేందుకు ఢిల్లీ సైబర్ సెల్ యత్నిస్తోంది. పహల్గాం ఉగ్రదాడిని ఎక్స్ మాధ్యమంలో గంభీర్ ఖండించిన కొన్ని గంటల్లోనే ఈ బెదిరింపులు వచ్చాయి.